సమూయేలు ఏం చేస్తున్నాడు? ఎవరి నామంలో చేస్తున్నాడు? ఆయన నామం అంటే యెహోవా నామంలో సమూయేలు కూడా ప్రార్థన చేసినట్టుగా గ్రంథం తెలియజేసింది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయకూడదు. తర్వాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. కాబట్టి ఏలియా మాట్లాడుతున్నాడు అనమాట. నేను ప్రార్థన చేస్తే ఎవరి నామంలో చేస్తాను తెలుసా మీకు? యెహోవా నామమును ప్రార్థన చేస్తే మీరు మీ దేవత పేరును మీరు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడేశాడు. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధన కాలంలో భక్తులు వాస్తవానికి యెహోవా నామమును ప్రార్థన చేసినట్టుగా గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు. కీర్తన గ్రంథం 116వ కీర్తన 13వ వచనంలో మాట్లాడబడింది. దావీదు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేసేది మాట్లాడేశాడు అనమాట. చేస్తే ఎవరి నామం చేసేవాడు? యెహోవా నామమును ప్రార్థన చేసేవాడు. ఈనాడు క్రైస్తవులు ఎవరికి ప్రార్థన చేయాలి? యెహోవా దేవునికి చేయాలి. గ్రంథం ఇలాగ మాట్లాడింది. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. పాత నిబంధన కాల భక్తులు యెహోవా నామమును ప్రార్థన చేస్తే ఈనాడు నీవు నేను ఎక్కడ ప్రార్థన చేయాలా? ఎవరికి ప్రార్థన చేయాలా? మాట్లాడుతుండే క్రైస్తవులు ఎవరికి ప్రార్థన చేయాలి మాట్లాడేసాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని నియమించింది. కాబట్టి గ్రంథం మాట్లాడేసి యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. మీరు నా పేరట తండ్రిని అడగాలి. 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. 16వ అధ్యాయం 23వ వచనం. 16వ అధ్యాయము 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు క్రైస్తవులకు ఇచ్చిన అధికారం ఏంటంటే, వాస్తవానికి మీరు తండ్రిని నా పేరట ఏమడిగితే తండ్రి అది మీకు అనుగ్రహిస్తాడని ప్రత్యేకంగా యేసు ప్రభు వారే తన వారికి ప్రత్యేకంగా తెలియజేసేసాడు. కావున ప్రభువైన యేసు నరుడుగా లోకంలో జీవించేటప్పుడు కూడా ఎవరికి ప్రార్థన చేశాడు అని అంటే, ఒకవేళ యేసు ప్రభు హెబ్రీయుడే, యేసు ప్రభు యూదుడైన వాడు యేసు ప్రభు హెబ్రీయుడైన తర్వాత ఒకవేళ పాత నిబంధన కాలం ప్రకారంగా అయితే, ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే ఏం జరిగించాలా? యేసు ప్రభు వారు కూడా తండ్రిని దేవుని నామంలో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రభువైన యేసు గ్రంథం ప్రకారంగా ఆలోచన చేస్తే పాత నిబంధన కాల భక్తులు యెహోవా నామమును ప్రార్థన చేశారు. యేసు ప్రభు కూడా ఎట్లా చేయాలి? ఇప్పుడు యెహోవా నామమును ప్రార్థన చేయాలి. కానీ తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా గ్రంథం తెలియజేశారు. యూదుడిగా ఉన్న కారణాన, ఒక మనిషిగా ఉన్న కారణాన, ఒక హెబ్రీయుడిగా ఉన్న కారణాన, ఒక దావీదు యొక్క సంతానంగా పుట్టిన కారణాన యేసు ప్రభు కూడా ఒక లోకంలో ఒక నరుడిగా ఉన్నాడు. కాబట్టి నరుడిగా ఉన్నటువంటి ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. ఒకసారి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనము స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6వ అధ్యాయము 11వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించి, చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. కాబట్టి యేసు ప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడండి. ఎవరికి? ఆయన దేవుడు కదా, యేసు ప్రభు దేవుడు కదా, ఈయన మళ్ళీ కృతజ్ఞతలు సమర్పించడం ఏంటి? కాబట్టి ఈయన దేవుడు కాదు అంటుంటారు. నా మాట మీకు అర్థమైందా? ఈయన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాడు. ప్రార్థన చేసి వాటిని పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాడు అంటే ఈయన దేవుడు కాదు, ఈయన మనిషి కాబట్టి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాడు అని చెప్పేవాళ్ళు లోకంలో లేకపోలేదు.
ఎందుకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాడు అంటే ప్రత్యేకంగా ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు చేసే ప్రతి మేలుకి ఏం జరిగించాలన్నమాట? కృతజ్ఞతాస్తులు సమర్పించాలి. తినే ఆహారాన్ని కృతజ్ఞతాస్తులు సమర్పించాలి. కాబట్టి గ్రంథంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది, కృతజ్ఞతాస్తులు సమర్పించాలి. కీర్తన గ్రంథం 103వ కీర్తన 1వ వచనంలో, 103వ కీర్తన 1వ వచనం, ఎవరు యేసు ప్రభు కృతజ్ఞతాస్తులు సమర్పించడం ఏంటి? ఆయన అంతే ఆస్వాదించి ఇవ్వాలి కదా అని మనుషులు అంటుంటుంటారు. నేనేమంటున్నానంటే యూదుడుగా, ఒక హెబ్రీయుడిగా, ఒక నరుడిగా ప్రభుని యేసు దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నట్టుగా మాట్లాడింది గ్రంథం. మరి ఆయన దేవుడు కదా, దేవుడైనా ఆస్వాదించి ఇచ్చేయాలి. ఇచ్చేయకపోవడం కృతజ్ఞత. కారణం ఏంటంటే గ్రంథం తెలియజేస్తుంది 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారాలు దేని మనం. కాబట్టి హెబ్రీయులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటారంటే దేవుని సన్నతిస్తుంటుంటారు. దేవుడు చేసే ఉపకారాలకు 106వ కీర్తన 1వ వచనం చూడండి. 106వ కీర్తన 1వ వచనం, ఆయనకు కృతజ్ఞతాస్తులు సమర్పించండి. 105వ అధ్యాయం 1వ వచనం చూడండి. 105వ అధ్యాయం 1వ వచనం, యెహోవా కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామం ప్రకటన చేయండి, జనంలో ఆయన కార్యములు తెలియజేయడి. 107వ అధ్యాయం 1వ వచనం చూడండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. కాబట్టి గ్రంథంలో పాత నిబంధన భక్తులు ఏం చేస్తుంటారంటే ప్రతి కార్యం విషయంలో దేవునికి ఏం చేస్తుంటారన్నమాట? కృతజ్ఞతాస్తులు సమర్పిస్తారు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా దావీదు సంతానంలో వచ్చిన కారణాన, ప్రత్యేకం ఒక హెబ్రీయుడిగా ఉన్న కారణాన, ఒక యూదుడిగా ఉన్న కారణాన ఏం చేస్తుంటారన్నమాట? దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాడు. రొట్టెను పట్టుకున్నాడు, చేపలను పట్టుకున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాడు. ఎందుకనంటే ప్రత్యేకంగా ధర్మశాస్త్రంలో ప్రతి కార్యాన్ని దేవుని కృతజ్ఞతాస్తులు సమర్పించే దిశగా యూదులు ప్రత్యేకంగా, అలాగే హెబ్రీయులు దేవుని కృతజ్ఞతాస్తులు సమర్పించేవారంట. ఉదాహరణకి దినవృత్తాంతాల మొదటి గ్రంథం, నేను ఎందుకు మాట్లాడతాను? కృతజ్ఞతాస్తులు సమర్పించడం అంటే ప్రార్థనలో భాగం. అది నా మాట మీకు అర్థమవుతుందో లేదో? ప్రార్థనలో భాగం అది. దేవునికి ప్రార్థన చేసే విషయంలో అదొక భాగమై ఉన్నట్టుగా గ్రంథం తెలియజేసింది ప్రాముఖ్యంగా. కావున ఈనాడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి, లేదా 10వ వచనం చదువుతాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించుచు, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రారుడవు. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము, మహాత్యమును, పరాక్రమము, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలుబడవు. బలమును, పరాక్రమం నీ దానమును హెచ్చించబడవును. అందరికీ బలమునిచ్చేవాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. అది సమాచారం. దావీదు ప్రత్యేకంగా దేవునికి ఏం చేస్తున్నాడు అనమాట? కృతజ్ఞతాస్తులు. దావీదు సంతానంగా వచ్చినటువంటి యేసు ప్రభు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు సమర్పి. కాబట్టి ఎవరి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాడు. ప్రభు యేసు ఏం దేవుడు కాదా? మరి ఈయన ప్రత్యేక కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాడు అంటే ఆయన దేవుడు, ఈయన దేవుడు కాదా అనేటువంటి మనుషులు లోకంలో ఉన్నారు. కానీ నిన్ను దావీదుకు సంతానంలో ఒక నరుడిగా, దావీదు కుమారుడిగా ఏం చేస్తుంటాడండి ప్రభు యేసు? దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పణ. కాబట్టి ప్రార్థనలో భాగంగా ప్రభు యేసు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రత్యేకంగా 17వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు యేసు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఈనాడు మనల్ని ఎవరికి ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు? నా పేరిట తండ్రిని మీరేమడిగినను ఆ తండ్రి వాటిని అనుగ్రహిస్తాడని చెప్పేసిన తర్వాత ఈనాడు నువ్వు ఎవరికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందో గ్రంథం తెలియజేస్తుంది. మాట్లాడేశాడు అక్కడ
ఒకటో వచనం. ఏసి మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా తండ్రి నా గడి వచ్చిన మాట్లాడేశాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరికి? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. కింద 11వ వచనంలో నేను ఇంకనూ లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి అన్నాడు. ఏమన్నాడు? తండ్రిని అంటే ఏం చేస్తున్నాడు అన్నమాట? పరిశుద్ధుడైన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా 25వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు? 25వ వచనం, నీతి స్వరూపుడకు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చేసేది? యేసు ప్రభు. దేవుడైనటువంటి యేసు ప్రభు మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనం ఏమంటుంటామంటే, అంటే సమాజంలో మనుషులు ఏమంటుంటారంటే ఆయన దేవుడు కాదు, అందుకే ఈయనే ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు, ఆయనే దేవుడుగా నేను దేవుడు కాదు అంటుంటారు. జనం అంటుంటుంటారు సమాజం. జాగ్రత్తగా మనం ఆలోచించి, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే. దేవుడైన వాడు నరుడుగా రావాల్సిన అవసరం ఉంది మానవ జాతి కోసం. నరుడిగా ఉన్న తర్వాత నరుడైనటువంటి ఆయన ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పించాలి, ఖచ్చితంగా దేవుని ప్రార్థన చేయాలి. నరుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో తన విన్నపాలు విన్నవించుకోవాలి. గ్రంథం ఈ విధంగా మాట్లాడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఒక రొట్టె పట్టుకుని ఆస్వాదించి విరిచి తీసుకుని తినుడి, పిమ్మట కృతజ్ఞతాస్తులు చెల్లించిన పదాన్ని ఉపయోగించి చూశాడు. ఇంతకీ ఎవరికి కృతజ్ఞతాస్తులు సమర్పించేశాడు? 36వ వచనం మాట్లాడుతున్నాడు అన్నమాట. 36 తండ్రి ఏమన్నాడు చూసావా? నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నెను ఇద్దరిని తొలగించు. ఇంతకీ ఎవరికి చేసేది? యేసు ప్రభు. తండ్రికి మాట్లాడుతున్నాడు. మా నాయన తండ్రి అనే ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగిస్తున్నాడు. యేసు ప్రభువుని ఎక్కడైనా నాయన తండ్రి అని ఉందా? నాయన తండ్రి అని ఉంది కాబట్టి యేసు ప్రభు అని అనుకుందామా కాసేపు? ఇంతకు ఎవరు మాట్లాడుతున్నారన్నమాట? యేసు ప్రభు ఎవరిని అంటున్నాడు నాయన తండ్రిని? యెహోవా దేవుడిని అంటున్నాడు. ఇంతకీ యేసు ప్రభుని నాయన తండ్రి అనేటువంటి ఒక ప్రత్యేకమైన రిస్పాటు మనుషులు క్రైస్తవులకి ఏమైనా ఉందా అమ్మా? యేసు ప్రభుని నాయన తండ్రి అనొచ్చా? యేసు ప్రభుని ఎందుకు అనకూడదు నాయన తండ్రి అని? అని అంటామని కాదు. అసలు నేనేమన్నాను, ఎందుకు అనకూడదు యేసు ప్రభు నాయన తండ్రిని ఎందుకు అనకూడదు? యెహోవా దేవుడిని నాయన తండ్రిని యేసు ప్రభు సంబోధించాడు. యెహోవా దేవుడిని నాయన తండ్రిని సంబోధించిందని యేసు ప్రభుని ఎందుకు అనకూడదు అట్టగా? చెప్పండి ఏదో ఒకటి. నేనేమంటానంటే మనకి గ్రంథం చెప్పలేదు. మనకి గ్రంథంలో ఎక్కడా సంభాషణ మనకు కనపడతాం. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు ఉంటాడంటే నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు ఒక దేవుడు ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. 20వ అధ్యాయం 17వ వచనం. 20వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు చూడండి. అక్కడ యేసుక్రీస్తు అని నాయన తండ్రి అనొచ్చా? దాన్ని ముట్టుకోవద్దు. రైట్. అయితే వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని ఎద్దుకు ఎక్కిపోతున్నానని చెప్పు అన్నాడు. యేసుప్రభు సమాధించి లేచిన తర్వాత మరీ వచ్చింది. కొట్టుకోబా అటాక్ అన్నాడు. ముట్టుకోవద్దు అటాక్ అన్న తర్వాత ఏమన్నాడంటే, నేను నా తండ్రియు మీ తండ్రి నా దేవుడును మీ దేవుడైన వాని ఎద్దుకు వెళ్తున్నాను, ఎక్కిపోతున్నాను. కాబట్టి ఈ సంగతి పోయి సోదరులు చెప్పుకో అన్నట్టు. అంటే యేసు ప్రభుకి ఎవరున్నారు? ఒక దేవుడు ఉన్నట్టుగా, యేసు ప్రభుకు ఒక తండ్రి ఉన్నట్టుగా చెప్పేశాడు. ఆ తండ్రి మనకేమై ఉన్నాడు? తండ్రి. ఎవరంది అన్నమాట? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు నేనే తండ్రిని నేనే దేవుడిని అన్నాడా అక్కడ ఆ మాటలో, ఆ సందర్భంలో? మరి ఎవరి గురించి అన్నాడు? యెహోవా దేవుడి గురించి అన్నాడు. మరి యేసు ప్రభు వారికి ఒక దేవుడు ఒక తండ్రి ఉంటే
ఆయనే ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నా తండ్రి, నాయన తండ్రి నాయన అని ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, నాయన తండ్రి అని ప్రార్థన చేసి యేసు ప్రభుని నాయన తండ్రి అని వర్ణించవచ్చా క్రైస్తవులు? ఎక్కడన్నా యేసు ప్రభుని నాయన తండ్రి అని వర్ణించారా?